ఏడడుగుల బంధం పార్ట్ 120 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు అందరూ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ధరణి, గీతిక, శ్రావణి ముగ్గురు శ్రావణి రూమ్ సిట్అవుట్లో కూర్చున్నారు. ఎంత ముచ్చటగా తయారయ్యావే అంటూ ధరణి గీతిక బుగ్గను పట్టుకొని నిమిరింది. నువ్వు కూడా చాలా బాగున్నావక్క, బావగారి రంగు నీకొక సగం వచ్చింది అంటూ నవ్వేసింది గీతిక. శ్రావణి అసలు భలే మారిపోయింది. భలే బాగుంది కదా అక్క, సూపర్ పర్సనాలిటీ అన్నది గీతిక నవ్వుతూ. శ్రావణి వైపు చూసి, పెళ్ళికి ముందు తనని ప్రేమించేవాడి ప్రేమలోని ఆనందాలు చూస్తుంది కదూ, మరి ఇంత అందంగా తయారయ్యింది అంటూ నవ్వింది ధరణి. చీ పోండక్క, మరి నన్నే అంటున్నారు ఇద్దరు అంటూ సిగ్గుపడింది శ్రావణి. ఎలా ఉంది చిన్ని నీ సంసారం అంటూ ముచ్చటగా అడిగింది ధరణి. గీతిక నవ్వుతూ, చాలా బాగుందక్క, నిజంగా పెళ్ళి కాకముందు పిచ్చి పనులు చేశాను, తప్పు అని చెప్పిన నీపై కోపగించుకున్నాను. మా అక్క మంచి అక్క అంటూ ధరణి బుగ్గపై ముద్దు పెట్టింది గీతిక. అబ్బో, కొత్త స్టైలు బావగారు నేర్పారా అంటూ నవ్వింది శ్రావణి. ధరణి, గీతిక నవ్వేశారు. అమెరికా వెళ్ళాక మీరందరూ తరచూ గుర్తుకొస్తుండేవారు. ఒకే చోట ఉన్నప్పుడు విలువ తెలియలేదు నాకు, కానీ దూరంగా వెళితే ప్రతిరోజు మీరు గుర్తొచ్చేవారు. అయితే చాలా ప్రేమగా చూసుకుంటారు దేవా అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ చెప్పింది గీతిక. నీ అందం, నీ ముఖంలోని ఆనందం అన్నీ చెబుతున్నాయి నువ్వెంత సంతోషంగా ఉన్నావో అన్న విషయం అంటూ నవ్వింది ధరణి. అవును పెద్దక్క, లాయర్ కదా, అన్నీ పట్టుకుంటుంది, సాక్ష్యాలు అని నవ్వింది శ్రావణి. శ్రావణి, నీ వల్ల నా జీవితం ఇలా ఉంది నా బుజ్జి బంగారం. కృష్ణవర్మ గారు లేకపోతే నా బ్రతుకు ఏమయ్యేదో అని భయంగా అనిపిస్తుంది. ఆ తర్వాత మధుభూషణ్ గురించి వింటే నా మతి పోయింది. పిచ్చి పనులు చూడని వ్యక్తిపై ప్రేమ పెంచుకోవడం, అవగాహన లేని పనులు అన్నీ కూడా మీ ఇద్దరి వల్ల తప్పించుకున్నాను. ముఖ్యంగా కృష్ణవర్మ గారి వల్ల నా జీవితం బాగుపడింది అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అంటూ నవ్వింది గీతిక. ఆ మదం పట్టిన మధుభూషణ్ కూడా మంచిగా మారిపోయారు కృష్ణవర్మ గారి వల్ల అంటూ నవ్వేసింది ధరణి. కృష్ణవర్మ గారు నిజంగా ఆ శ్రీకృష్ణుడి అవతారమేమో అనిపించక తప్పదు మన విషయంలో, మన అన్నది గీతిక నవ్వుతూ. అవును మరి, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆపదలో ఆదుకుంటున్నాడు కదా, అందుకే ముగ్గురు అక్క చెల్లెళ్ళు శ్రీకృష్ణుడిలా పొగిడారు కృష్ణవర్మ. చెప్పవే మీ కొత్త సంసారం, అమెరికా ముచ్చట్లు అన్నది ధరణి నవ్వుతూ. కొత్త సంసారం బాగానే ఉంది, ఇద్దరు ముచ్చటగా ఉంటారా అన్నది ధరణి. పెళ్ళి కాని పిల్లను, చిన్న పిల్లను, బుజ్జి బంగారాన్ని ఇక్కడ ఉన్నాను, గమనించుకొని మాట్లాడుకోండి పెళ్ళైన అక్కయ్యలు అన్నది నవ్వుతూ శ్రావణి. మాకన్నా నీకే తెలుసు బాగా, చదివేది డాక్టర్ కోర్స్, ప్రేమించేది డాక్టర్ గారిని, ఇక డాక్టర్ కృష్ణవర్మ గారికి కాబోయే భార్య, ఆయన మనసు దోచుకున్న ప్రియ గోపిక అంటూ నవ్వింది ధరణి. అమ్మో, పెద్దక్క ఇప్పుడు బావగారిలాగా అల్లరి పెట్టడం నేర్చుకుంది. అక్క కడుపులో ఉన్నది అచ్చు బావగారి లాంటి పిల్లాడే, అల్లరి పిల్లాడై ఉంటాడు అని నవ్వింది శ్రావణి. ముచ్చటగా నవ్వేశారు ముగ్గురు. ఏంటక్క, నువ్వు కూడా మానసిక శాస్త్రం చదువుతున్నావట అన్నది ఆశ్చర్యంగా శ్రావణి. నేను ఖచ్చితంగా అదే చదవాలి అని పట్టుబట్టారు మీ బావగారు. అయితే సైకాలజీ చదువుతుంటే ఇంట్రెస్ట్గా ఉంది, ప్రతి పాఠాన్ని లెక్చరర్ కన్నా బాగా చెబుతారు మీ బావగారు అంటూ నవ్వుతూ ముచ్చటగా మురిసిపోతూ చెబుతున్న గీతిక వైపు చూసి దేవానాథ్ ఆమెను ఎంత సుఖపెడుతున్నారో అర్థం చేసుకున్నారు. గీతిక కళ్ళల్లోని మెరుపులు చూసి ధరణి, శ్రావణి పెళ్ళి చాలా ఆర్భాటంగా చేస్తారట కదూ అన్నది గీతిక నవ్వుతూ. అవునవును, ఈ మధ్యకాలంలో విజయవాడ నగరంలో అంత ఘనంగా జరగని పెళ్లిలా చేస్తారట తాతగారు అని నవ్వింది ధరణి. 5 రోజుల పెళ్ళి అంటూ నవ్వింది ధరణి. 5 రోజులు చేసుకోవడానికి ఏముంటుందే అన్నది గీతిక. ఏమో, నువ్వు అడగడం బాగుంది, ఇంగ్లీష్ అమ్మాయికి తెలుగు వచ్చినట్లు అదో మాదిరిగా ఉంది అంటూ నవ్వేసింది ధరణి. గీతిక, శ్రావణి నవ్వేశారు. చాలా బాగున్నాడు బుల్లి తమ్ముడు, బుజ్జిబాబు అన్నది గీతిక. పిన్ని అందం నీకొచ్చింది, మన తాతగారి అందం రాజాబాబుకి వచ్చింది అంటూ నవ్వింది ధరణి. అక్కా చెల్లెలు ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడే వస్తానక్క అంటూ శ్రావణి కిందకు వెళ్ళింది. గీతికకు ఇష్టమని పానీపూరి సిద్ధం చేసింది, ఆ ఏర్పాట్లు చూస్తుంది. ధరణి నవ్వుతూ, ఏమిటి ముచ్చట్లు చెప్పవే గీతిక అంటూ నవ్వింది.
ఆయన చాలా ప్రేమగా చూస్తారక్క. అబ్బో అలానా అన్నది ధరణి నవ్వుతూ. అవును, అక్కడ విపరీతమైన చలిగా ఉంటుంది అన్నది గీతిక. కొత్త జంటకు ఇబ్బంది ఏముంది లేవే అన్నది ధరణి నవ్వుతూ. అయ్యో అక్క, కొత్త జంట అని అలా అనకు. చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు దేవా. ఆ మంచులో గజగజలాడుతూ స్వెటర్ వేసుకొని ఆయన చెప్పిన వర్క్ మొత్తం పూర్తి చేస్తాను, ఆ తర్వాతే ఏదైనా అంటూ సిగ్గుపడింది గీతిక. అబ్బో, నీ లవ్ చాలా వెరైటీగా ఉందన్నది నవ్వుతూ ధరణి. అవును, బాధ్యత తర్వాతే ఏదైనా అంటారు దేవా అంటూ నవ్వింది గీతిక. ధరణికి నవ్వొచ్చింది. బాధ్యత లేకుండా రవివర్మ గారు మొదట్లో తనను పట్టుకొని వదిలేవారు కాదు. ముందు ముఖ్యం ఇద్దరి ప్రేమ, ఆ తర్వాత ఏదైనా అనేవారు. అయ్యగారిని బాధ్యతలో నెట్టడానికి సమయం పట్టింది నాకు. ఇప్పుడు ఫ్యాక్టరీని చక్కగా చూస్తూ ఉంటున్నారు అని అనుకొని మురిసిపోయింది. మీ ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు కదా అక్క, మేము చూసేవాళ్ళం కదూ కొత్తలో అంటూ నవ్వింది గీతిక. అవును, మీ బావగారికి ఇప్పటికీ అన్నం తినిపించాలి, ప్రతిరోజు ప్రేమ మొక్కులు చెల్లించాలి అంటూ సిగ్గుతో నవ్వింది ధరణి. ఎన్నో నెల అంటూ పొట్ట మీద చెయ్యి వేసింది గీతిక. 5వ నెల వస్తుంది అన్నది ధరణి. అవునా అంటూ నవ్వింది గీతిక. ఏమైనా వాడుతున్నారా జాగ్రత్తలు అంటూ నవ్వింది ధరణి. అవును, నేను డిగ్రీ తీసుకున్న తర్వాతే పిల్లల్ని కనాలి అన్నారు మీ మరిది గారు, అంతే సిగ్గుతో చెప్పింది గీతిక. మీదంతా సిస్టమేటిక్గా ఉంది అంటూ కొంటెగా నవ్వింది ధరణి. అవును, అన్ని విషయాలు అలాగే ఉంటాయి. నేనెంత నిర్లక్ష్యం కలిగిన దానిని ఒకప్పుడు ఆయన అంత శ్రద్ధ కలిగిన వారు అదృష్టం అంటూ సిగ్గుపడింది గీతిక. పానీపూరి గులాబ్ జామ్ ప్లేట్లను రాజాకు ఇచ్చి పైన బావగార్లకివ్వు అని చెప్పి రాజా నోట్లో గులాబ్ జామ్ పెట్టింది శ్రావణి నవ్వుతూ. పానీపూరి తీసుకొనొచ్చింది శ్రావణి. హాయ్ చిన్ని అక్క, నీకు ఇష్టమని పానీపూరి, పెద్దక్కకి ఇష్టమని గులాబ్ జామ్ తీసుకొచ్చా అని వచ్చిన శ్రావణి వైపు చూసి, అబ్బా తీసుకురావే, కారం కారంగా తిని చాలా రోజులైంది అంటూ హ్యాపీగా ఫీల్ అయిపోయింది గీతిక. అబ్బా, గులాబ్ జామ్ ఏమిటో, తీపి అంటే పెద్దగా గిట్టదు ఇది వరకు, ఇప్పుడు మాత్రం తీపి ఎక్కువ తినాలనిపిస్తుంది అంటూ నవ్వింది ధరణి. డాబా మీద చేరారు రవివర్మ, దేవ, కృష్ణవర్మ. ఒకటే నవ్వులు. ముగ్గురు అల్లుళ్ళు నవ్వుల ముచ్చటగా వినిపిస్తుంటే కిందకి మురిసిపోయారు శ్రీనివాసరావు గారు, ఆనంద్ గారు. అలాగే శ్రావణి గదిలో నుండి వినిపిస్తున్న కూతుర్ల అల్లరికి నవ్వాగలేదు శ్రీనివాసరావు గారికి, ఆనంద్ గారికి. ఇంట్లో ఆడపిల్లలుంటే ఆ ఆనందమే వేరు. వారు అలా వచ్చినా చాలు ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. రాజా తమ బావగార్లకు పానీపూరి, గులాబ్ జామ్ తీసుకెళ్లాడు. అబ్బా స్పెషల్స్ అంటూ నవ్వారు ముగ్గురు. వారి నవ్వులు చూసి నవ్వేశాడు రాజా అందంగా. రవివర్మ మాట్లాడుతూ, ఎలా ఉన్నారు బ్రదర్ అన్నాడు నవ్వుతూ దేవా వైపు చూస్తూ. అన్నయ్యని చూస్తుంటే అర్థం కావడం లేదన్నయ్య, సూపర్ హ్యాపీ అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ దేవా వైపు చూస్తూ. నిజంగా హ్యాపీగానే ఉన్నాము. తెలియకుండానే రాజశేఖర్ నిలయంతో నాకు అనుబంధం ఏర్పడడం, మా పెళ్లి చూపులకు వస్తే మా మేనత్తకు జీవితం సెటిల్ కావడం చాలా సంతోషం అనిపించింది. పైగా గీతిక అత్త కూతురు అని తెలిసాక మరింత సంతోషం కలిగింది. అందుకే తెలిసి తెలియక గీతిక చేసిన తప్పులు కూడా నాకు ఆమెలోని అవగాహన లేని మనస్తత్వం వల్ల అని అర్థం చేసుకున్నాను. అది 100% నిజం అంటున్న దేవా వైపు చూసి చక్కగా వింటూ నవ్వేశాడు రవివర్మ. కృష్ణవర్మ మాట్లాడుతూ, నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగానూ ఉందన్నయ్య. ఒక ఆడపిల్ల ఎవరినైనా ఇష్టపడిందేమో అని చిన్న అనుమానం ఉంటేనే రకరకాలుగా ఊహించేసుకుని సంసార జీవితాన్ని చెడగొట్టుకుంటున్నారు. కానీ మీరు ఎంతో అవగాహనతో వ్యక్తిలోని మానసిక లోపాన్ని గమనించారు. ఆడ మగ అన్న తేడాని మీరు చూడలేదు. అది నాకు బాగా నచ్చింది అన్నారు కృష్ణవర్మ. అందంగా నవ్వుతున్న దేవ, ప్రతి విషయాన్ని కూడా నేను అవగాహన చేసుకోవడం చిన్నప్పటి నుండి అలవాటు కృష్ణ. ఒక వ్యక్తి విషయంలో ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్న అవగాహన తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం. గీతికని చూడగానే అందంగా అనిపించింది, కానీ ఆ కళ్ళల్లో పరిపక్వత భావాలు కనిపించలేదు నాకు ముందే. ఆ తర్వాత జరిగిన విషయాలు మనందరికీ తెలిసినవే. మా కథలో కృష్ణుడిలాగా శుభం కార్డు వేసింది నువ్వేగా కృష్ణ అంటూ నవ్వాడు దేవ.
కృష్ణ గారు మాట్లాడుతూ, నేను చేసిన పని ఎవరైనా చేయవచ్చు, కానీ మీరు చేసిన పని మీరే చేయగలరు. నాకు తెలిసి నా దగ్గరకు ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి అన్నయ్య. అనుమానం పెద్ద రోగం, కానీ అనుమానించదగ్గ విషయం కళ్ళ ముందు ఉన్నా కూడా మీరు ముందే దాన్ని అవగాహన చేసుకొని అనుమానం అనే చెడు విత్తనాన్ని మీ ఎడమ కాలితో తన్నేశారు. అది నాకు బాగా నచ్చింది అంటూ నవ్వాడు కృష్ణ. అబ్బా, చాలా బాగుంది గులాబ్ జామ్ అంటూ నవ్వుతూ ఆస్వాదిస్తూ తింటున్నాడు దేవ. మొత్తానికి ఈ మధ్యన ఫ్లైట్లు చేంజింగ్లు బాగా జరిగాయి కృష్ణ అంటూ నవ్వాడు దేవ. మధుకిరణ్ వాళ్ళ విషయంలో జరిగిన విషయాలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ గులాబ్ జామ్ పానీపూరీలు తింటూ మాట్లాడుకుంటున్నారు రవివర్మ, దేవ, కృష్ణవర్మ. ఏమన్నయ్యా మీ సంగతులేమిటి అంటూ నవ్వాడు దేవ. ఏమున్నాయి అంటూ నవ్వుతున్న రవివర్మ వైపు చూసి, అన్నయ్య ఫ్యాక్టరీల మేనేజ్మెంట్లో బిజీగా ఉంటున్నారు. పైగా తన తెలివితేటలతో వేరే కొత్త బిజినెస్ కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక తండ్రి కాబోతున్నారు ఇవి అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. అబ్బా, ఇక్కడ ఆనందాలు ఇవన్నీ చూస్తుంటే కొన్నాళ్ళు అమెరికాలో మడ సంపాదించి ఇండియాలో ఇలాగే విజయవాడలో సెటిల్ అయిపోవాలి. కుదిరినప్పుడల్లా ఇలా హాయిగా మాట్లాడుకోవడం ఆనందంగా ఉంటుంది అన్నాడు దేవ. ధరణి తెలివితేటలు ఆశ్చర్యం కలిగిస్తాయి దేవా అంటూ తను లాయర్ విషయంగా కొన్ని చరిష్మా వల్ల జరిగిన విషయాలు అన్నీ చెప్పారు రవివర్మ. అవును, నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను వదిన గారి గురించి. చెప్పాలంటే వదిన గారిని చూపించే గీతికను కూడా చదువులోకి దింప. సైకాలజీ చదువుతోంది తను అంటూ నవ్వేశాడు దేవ. ఓ మార్వలెస్! తన గురించి తనకే అవగాహన లేని అమ్మాయితో ఆమె గురించి ఆమెకు తెలియజేసి మరలా చిన్న వదిన గారితో సైకాలజీ సబ్జెక్ట్ చదివించడం మీకే చెల్లింది చిన్నన్న గారు అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. రవివర్మ నవ్వుతూ మాట్లాడుతూ, అంతేకాదు, నిజం ఒప్పుకొని తీరాలి. నాకు ఫ్యాక్టరీ మీద వేటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఒకటి బొమ్మలు గీసుకుంటూ కవితలు రాసుకుంటూ నా ప్రపంచంలో నేను కోనేటి తామరలు చూసుకుంటూ అందంగా సమయాన్ని ఆనందంగా గడపాలి అన్నట్లుండేవాడిని. నన్ను ఇంతలా మార్చింది మాత్రం ధరణి. అమ్మో, వర్క్లో సిన్సియారిటీ. మొదటి రోజుల్లో ఆనందాలు చాలా బాగున్నా ఆ తర్వాత వర్క్ ఫస్ట్, ఛానల్ తర్వాతే లవ్ ఛానల్ అంటూ చాలా లిమిట్స్ పెట్టేది ధరణి అంటూ నవ్వాడు రవివర్మ. ఆ నియమాలేమన్నా పాటించేవారా ఏమిటన్నయ్యా? అంతకు మించిన వారు మీరు అంటూ కొంటెగా నవ్వాడు కృష్ణవర్మ. అవునన్నయ్య గారు, మామూలు వారు కాదు, ఆ సంగతి నాకు తెలుసు. ఆయన వేసిన పెయింటింగ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఆడవారి అందాన్ని ఎంత అందంగా వేయగలరు, అలాగే ప్రకృతి అందాన్ని మరింత అందంగా దిద్దగలరు. అటువంటి అందమైన భావాలున్న వ్యక్తిలో బయటకు తీసుకొస్తే అన్ని రసాలు ఎక్కువే అంటూ నవ్వేశాడు దేవ. అందరూ నవ్వుకున్నారు ముచ్చటగా. కృష్ణవర్మ, నీ లవ్ సంగతేంటి? ఏదైనా లవ్ చాటింగ్ జరిగిందా? కేవలం మీటింగ్ వరకేనా? లవ్లీ టిఫిన్ అయ్యిందా, లేక ఏకంగా డిన్నర్ చేశారా అంటూ కన్ను కొడుతూ అడిగాడు. అమ్మో, చూపుల కళ అమాయకమైన చిన్న పిల్లల ఉంటుంది కానీ శ్రావణి భలే గడుసమ్మాయి, కొంటెగా కవ్విస్తుంది, భలే అల్లరి చేస్తుంది అంటూ శ్రావణి రూపాన్ని కళ్ళల్లో పెట్టుకొని శ్రావణి దగ్గరకు వెళ్ళిపోయింది. కృష్ణవర్మ మనసు అంత అందంగా మనోహరంగా ముఖాన్ని పెట్టి చెబుతున్న కృష్ణవర్మ వైపు చూసి, డీప్ లవ్ కృష్ణబాబుది అంటూ నవ్వేశారు రవివర్మ గారు దేవ. అవును, మనకి పెద్దలు కుదిర్చిన సంబంధం, కానీ మన కృష్ణవర్మ లవ్ చేసి మరీ చేసుకుంటున్నారు పెళ్ళి అంటూ నవ్వేశాడు దేవ. అయ్యో అన్నయ్యలు, పెద్దలు కుదిర్చిన సంబంధాలైనా కూడా మీ అంత సీన్ నాకు లేదు, చాలా మొండి పిల్ల అంటున్న కృష్ణవర్మ వీపు మీద ఒకటి వేసింది శ్రావణి. మీ అబ్బాయిలకు ఏం పని లేదా? మా గురించేనా మీరు చెప్పుకునేది చాడీలు అంటూ గడుసుగా వచ్చింది శ్రావణి. అంతకు మించిన విషయాలు ఏముంటాయి? వారికి నేను వింటున్నాను. ఇతర దేశంలో ఉన్నా కూడా ముగ్గురు తోడల్లుళ్ళు చక్కగా కలిసిపోయి మన మీద ఓవర్ ట్యాకింగ్ చేస్తున్నారు అన్నది నవ్వుతూ గీతిక. దేవా దగ్గరికి వచ్చి నిలబడి, అవలు దానంతటికి కారణం రవివర్మ గారు. వారు ఇటువంటి విషయాలకు బొమ్మకిచ్చినట్లు ఇచ్చి మరీ మొదలు పెడతారు అంటూ నవ్వుతూ రవివర్మ దగ్గర కూర్చుంది ధరణి. ఎందుకు అన్యం పుణ్యం తెలియని వారి మీద అన్యాన్యంగా అభాండాలు వేస్తున్నారు? అసలే తండ్రి కాబోతున్నాను అంటూ ఒక రకంగా చెప్పిన రవివర్మ మాటకి అందరూ నవ్వేశారు. అమ్మో బావగారు, మీరేదో అనుకున్నాను. పెళ్లిలో చూసి యాంగ్రీ యంగ్ మ్యాన్, సూపర్ మ్యాన్ అనుకున్నాను. మీరు మాస్ మహారాజు అంటూ నవ్వేసింది శ్రావణి. నాకేం బిరుదిచ్చావమ్మా శ్రావణి అన్నారు దేవ.
అబ్బే మీకేమీ ఇవ్వలేదు చిన్నబావగారు, మీరు మామూలు వారా, మానసిక వైద్యురాలకే హోమ్స్, మీరు అంత తెలివితేటలు మాకు ఎక్కడున్నాయి అంటూ అమాయకంగా మూతి తిప్పుకుంది శ్రావణి. జంటలుగా పక్కపక్కన కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు 3 జంటలు. ఇంతలో రాజాబాబుని తీసుకొచ్చాడు. అయ్యో తీసుకురాకూడదు ఇలా బాబుని రాజా అని చెప్పింది కంగారుగా శ్రావణి. పురుడయ్యే వరకు ఇలా చేయకూడదు అన్నది ధరణి. వీడు చాలా క్యూట్గా ఉన్నాడు బావగారు అంటూ నవ్వుతున్నాడు రాజా. చిన్నప్పుడు నువ్వు అలాగే ఉండేవాడివి రాజా అంటూ నవ్వింది ధరణి. అవును, నేను చిన్నప్పుడు ఎక్కువగా పెద్దక్క దగ్గరే ఉండేదాన్ని. చిన్ని అక్కకు కోపం ఎక్కువ, మొట్టికాయలేసేది. అందుకే నేను వెళ్ళేవాడిని కాదు. బుజ్జి అక్క నాకన్నా కూడా చిన్నపిల్లలా ప్రవర్తించేది, అందుకే వెళ్ళేవాడిని కాదు అంటున్న రాజా వైపు గీతిక శ్రావణి ఒకలాగా చూసి, ఏమిట్రా మమ్మల్ని ఇలా బుక్ చేస్తున్నావు మీ బావగారి ముందు అంటూ నవ్వింది గీతిక. ఇంత వయసు వచ్చాక నువ్వు ఇలా ఉన్నావు, ఇక ఆ వయసులో నువ్వు ఎలా ఉండేదానివో ఎలా చెప్పాలో నాకు తెలీదు. చేతిలో ఉన్న బిడ్డలాగే ఉండేదానివేమో ఏమీ తెలియకుండా అంటూ కొంటగా నవ్వాడు దేవ. కృష్ణవర్మ చాలా ఆశ్చర్యపోయాడు. గీతిక ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చింది. మనసు విప్పి మాట్లాడడం, మనసారా నవ్వడం, మనస్ఫూర్తిగా సమయాన్ని చక్కగా గడపడం చేస్తుంది. అది వరకు ఈ 3 లక్షణాలు ఆమె దగ్గర లేవు. నిజంగా భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త బాధ్యతగా ప్రేమగా ఉంటే ఇంతలా మంచి మార్పులు పొందుతారు అని కళ్ళ ముందు చూస్తున్నాడు ఆనందంగా కృష్ణవర్మ. రవివర్మ గారిని గీతికను చూసి చాలా అర్థం చేసుకున్నాడు. భార్యాభర్తల బంధం గురించి కృష్ణవర్మ. తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము అంటూ ఆనంద్ గారు పైకి పాడుతూ వచ్చారు. అవునవును, చిన్నమామయ్య గారికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, మళ్ళీ కుర్రాడైపోయారు అంటూ తెగ నవ్వేశాడు రవివర్మ. ధరణి కోపంగా చూసింది రవివర్మ వైపు. ఎప్పుడు మా బాబాయ్నంటారు ఎందుకు అన్నది గీతిక నవ్వుతూ చూస్తుంది. ఆనంద్ గారు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఒరేయ్ రాజా, ముందు బాబుని కిందకి తీసుకెళ్ళు, నీకు నానమ్మ ఏదో కారం స్వీట్ పెడుతుందట అంటూ నవ్వారు ఆనంద్ గారు. ఏంటి చిన్నమామగారు, తోడొకరుండిన అదే భాగ్యం అంటున్నారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ. మరి అదే కదా, మీరు పక్కపక్కన జంటలతో ఆనందంగా గడుపుతూ నవ్వుతూ కింద రాజశేఖర్ నిలయాన్ని బోసిగా చేసి వచ్చి కూర్చున్నారు అంటూ నవ్వేశాడు ఆనంద్. కింద సీనియర్ దంపతులు ఉన్నారు కదండి, మీకు డిస్టర్బ్ అందుకని మేమిలా వచ్చాము. పైగా కొత్తగా తండ్రి అయ్యారు మీరు, మీకు ఏ మాటలుంటాయో, మధ్యలో మేముంటే బాగుండదు కదా అంటూ నవ్వుతున్న రవివర్మ మాటలకు అందరూ నవ్వేశారు. ధరణి నవ్వుతూ ఉంది. అమ్మో, రవివర్మ గారు మామూలుగా ఉండరు, ఏమీ ఎరగనట్టుంటారు, డైలాగులు మాత్రం చంపేస్తారు అనుకొని నవ్వుకుంది ధరణి. అక్క చెల్లెలు ముగ్గురు ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. అందరి వైపు చూసి మురిసిపోయారు ఆనంద్ గారు. అల్లుళ్ళుంటే మీరు చక్కగా బాధ్యతగా ఉండు కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతున్నారు. పిల్లనిచ్చిన తల్లిదండ్రుల ముఖాల్లో సంతోషానికి కారణం వారి అల్లుళ్ళ మంచి ప్రవర్తన. అలాగే పెళ్లి చేసిన అబ్బాయి తల్లిదండ్రుల ముఖాలలో ఆనందానికి కారణం ఆ ఇంటి కోడలు. ఇది ఎప్పటికీ మారని నిజం అన్నారు ఆనంద్ గారు. బాబును తీసుకెళ్లిన రాజాకు అసలు బుద్ధుందా, డాబా మీదకెందుకు తీసుకెళ్ళావు, రా బాబుని ఎవరు తీసుకుమన్నారు అంటూ మందలిస్తూ ఉన్నారు దుర్గమ్మ గారు. నానమ్మ, నువ్వు నన్ను తిడుతున్నావేంటి అన్నాడు రాజా వెళ్ళి. లేదు నాన్న, ఆలోచించకూడదు కన్నా అంటూ రాజా తల నిమురుతూ చెబుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి కిందకొచ్చిన ఆనంద్ గారు, చూశావుగా, ముందు కారం తిన్నావు, ఆ తర్వాత తీయని మిఠాయి, అందుకే అన్నాను కారం మిఠాయి పెడుతుంది నానమ్మ అని నవ్వేశారు ఆనంద్ గారు. పైనుండి తెగ నవ్వులు వినపడుతుంటే అందరూ నవ్వుకున్నారు. అంత పైకి వెళ్ళారు. ఎందుకురా, నేను కూడా వింటాను, నన్ను పైకి తీసుకెళ్ళు అన్నారు దుర్గమ్మ గారు రాజాతో నవ్వుతూ. రాజా డాబా మీదకు వచ్చి, నానమ్మ డాబా మీదకు రావాలి అంటుంది, తీసుకురమ్మంటారా అంటూ కృష్ణవర్మ వైపు చూసి నవ్వాడు రాజా. రవివర్మ నవ్వేశాడు. డాబా మీద ఉండేసరికి ఆకాశంలో పక్షులు అవి మనల్ని కాపాడలేవు అనుకొని విపరీతంగా మనల్ని ఆడుకున్నారు ఈ అమ్మాయిలు. కిందకి పదండి, అమ్మమ్మ ఉంటారు మనకు తోడుగా, రెచ్చిపోదాం బ్రదర్స్ అంటూ నవ్వాడు రవివర్మ హుషారుగా పైకి లేచి. చాలా వేషాలేస్తున్నారు అంటూ నవ్వింది ధరణి.
రవివర్మ వైపు చూసి. నిజమే బ్రదర్ అన్నాడు దేవ. పాపం అమాయకులు వీళ్ళు అన్నది గీతిక నవ్వుతూ. ఓకే అందరూ కిందకు పదండి అంటూ రవివర్మ గారి జంట గీతికి జంట వెళ్ళిపోయారు. రాజాతో శ్రావణి దిగపోతుంటే నువ్వెక్కడికి వెళ్తావే తెగ తిప్పుకుంటూ తిరుగుతున్నావు అంటూ శ్రావణి వెనకాల ఒక్కటేశాడు కృష్ణవర్మ. అమ్మో అందరూ ఉన్నారని ఎంత లేసి మాటలన్నావు, నిన్నేం చేస్తానో చూడు అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు కృష్ణవర్మ. ఏయ్ వదులు, నా సంగతి తెలీదు, గట్టిగా పిలిచానంటే రాజశేఖర నిలయం మొత్తం వచ్చి ఉంటుంది ఇక్కడ, ఏమనుకుంటున్నావో, బుజ్జి ఇక్కడ, బుజ్జి బంగారం అంటూ స్టైల్ కొట్టింది శ్రావణి. అబ్బా పిలువు చూస్తాను ఎవరొస్తారు, నిన్ను ఎవరు కాపాడతారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ. అబ్బా వదులు, మొరటిగా కౌగిలించుకున్నారు, నొప్పిగా ఉంటుంది ఎక్కడికక్కడే అంటూ గారాబం పోయింది శ్రావణి. నొప్పులు ఎక్కడ అనిపిస్తుంది, మర్దన చేస్తాను సున్నితంగా అంటూ శ్రావణి కళ్ళల్లోకి అలాగే కైపుగా చూశాడు కృష్ణవర్మ. అయ్ బాబోయ్ ఏంటి అసలు అబ్బాయిల చూపులు ఇంత దారుణంగా ఉంటాయా, చూపులతోనే కట్టి పడేస్తున్నావు అని చిరుకోపంగా చూసింది శ్రావణి. చూపులతోనే తినేస్తావా ఏమిటి అన్నది శ్రావణి వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. శ్రావణి రాధా ఏంటి అని ధరణి అంటుంటే పైనున్నది మా తమ్ముడు కృష్ణయ్య, అంత సులభం కాదు మీ చెల్లెలు కిందకి దిగాలంటే, ఏమనుకుంటున్నారు తెగ రెచ్చిపోయారుగా ఇందాక, ఏదో ఒకటి చేసే కృష్ణ అన్నలుగా మేమున్నాము అని చెప్పాము అంటూ కన్ను కొట్టాడు రవివర్మ ధరణి వైపు చూసి. అసలు చిన్నపిల్లేంటి మీ వేషాలు అన్నది చిరుకోపంగా ధరణి. చిన్నపిల్ల అయితే పెళ్ళెందుకు చేస్తున్నారమ్మా అంటూ నవ్వాడు రవివర్మ. పెళ్ళయ్యాక సరసాలు బాగుంటాయి, పెళ్ళి కాకముందు అదే సరసాలు తలుచుకునే కొద్ది బాగుంటాయి, చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి అంటున్న రవివర్మ మాటలు విని ప్రేమిటి తమాషాగా ఉందా, చూడబోతే అసలు ఈ సలహా కూడా మీరే ఇచ్చినట్లున్నారు కృష్ణవర్మకు అని అంటూ శ్రావణి అంటూ పిలవబోయింది ధరణి. రవివర్మ ఎవరికీ కనబడకుండా ధరణి నడుం దగ్గర పట్టుకున్నాడు. ఇప్పుడు పిలు అన్నాడు నవ్వుతూ రవివర్మ. అబ్బా ఇబ్బందిగా ఉంది వదలండి అన్నది ధరణి. మరి నువ్వు పిలిస్తే అలాగే ఉంటుంది, పైన ఉన్న లవర్స్కు ఇబ్బందిగా అని ఎలా పలుకుతారు చెప్పు అంటూ నవ్వేశాడు రవివర్మ. దుర్గమ్మ గారి దగ్గర కూర్చున్నారు దేవా, గీతిక, రవివర్మ, ధరణి. అప్పుడే వచ్చారు శ్రావణి వాళ్ళు. ఏరి అన్నది గీతిక. పైన అన్నట్లు సైగ చేసింది ధరణి నవ్వుతూ. ఏమిటి అక్కా చెల్లెలు ఇద్దరు సైగ చేసుకుంటున్నారు, నా మనవళ్ళను ఆడుకుంటున్నారు, డాబా మీదకు వెళ్ళినప్పటి నుంచి మీ నవ్వులు బాగా వినపడుతున్నాయి, మరుగడు ముగ్గురు అమ్మాయిలు అంటూ నవ్వుతున్న దుర్గమ్మ గారి వైపు చూసి చాలా అమాయకులా, వాళ్ళ విడిగా చేసే అల్లరి పెడతారు నానమ్మ అన్నది గీతిక నవ్వుతూ. పైగా ముగ్గురు ఫోన్లు చేసుకొని మా గురించి చెప్పుకొని తెగ నవ్వుకుంటూ ఉంటారు మీ మనవళ్ళు అంటున్న గీతిక మాటలకు రవివర్మ, దేవ, కృష్ణవర్మ పకపక నవ్వేశారు. అందరూ కింద ఉంటే మనం పైన ఉంటే ఏదో అంటారు అని మనకు అవసరమా కృష్ణ, ప్లీజ్ వదులు కృష్ణ, రాజశేఖర నిలయంలో బుజ్జి బంగారుని వదలవా కృష్ణ అంటూ పాట పాడింది శ్రావణి. వదిలేది లేదు, నీకు నువ్వే నాకు ఒక ముద్దు పెట్టాలి, అది కూడా గుర్తుండిపోయేలా ఉండాలి, అప్పుడే వదులుతానన్నాడు కృష్ణవర్మ. మంచికో చెబుతుంటే వేషాలేస్తున్నావు బాబు అంటూ శ్రావణి తన చేతులు పైకెత్తి కృష్ణవర్మ గారి మెడల మీద తడిమి మీసాలు లాగింది. కృష్ణవర్మ నవ్వుతూ వదిలేశారు. నాతో పెట్టుకోకు, మామూలుగా ఉండదు నీకు అని కన్ను కొట్టి వెళ్ళిపోయింది శ్రావణి. ఒళ్ళంతా ఏదేదో అయిపోయింది. చంపుకు తింటున్నావు కదే శ్రావణి, బుద్ధిగా ఉండే డాక్టర్ని నా ఒడిలో పడి మరీ రెచ్చగొట్టావు, నిన్ను అల్లరి పెట్టడమే ఇక నా పని అనుకుని నవ్వుతూ కిందకు దిగాడు కృష్ణవర్మ. శ్రావణి వెళ్ళగానే దుర్గమ్మ గారు నవ్వుతూ చుక్కమ్మ నడుము చిక్కుల్లో పడింది, బుగ్గలేమో ఎరుపెక్కి సిర్లు దాచింది, పెదవులు తడబడుతూ ప్రేమ లేనట్లు నటించింది. ఎవజే సొగసరి అంటూ రాగం తీసి పాడుతూ ఉంది అల్లరిగా దుర్గమ్మ గారు. శ్రావణి అక్కడ నిలబడి మనసులో నవ్వుకుంటూ చిరుకోపంగా చూస్తుంది వాళ్ళ నానమ్మ వైపు. ఏంటి పాటలు పాడుతున్నావు, నడుము ఎక్కడ చిక్కింది నీకు, ఇంకాస్త లావైతే బుగ్గలు ఎరుపెక్కడం ఇంకేముంది, కప్పలయ్యాయి పెదవులు, హాహా
ముసలమ్మకొచ్చింది దసరా పండుగ అంటూ గేలి చేసి నవ్వింది శ్రావణి. ఇంతలో వచ్చిన కృష్ణవర్మ వైపు చూసి దుర్గమ్మ గారు పాట మళ్ళీ ఎత్తుకున్నారు. దారి కాచి అల్లరి చేసే కృష్ణయ్య, అలకను చూపకు, వలపులు దాచకు, మలుపులు చాలా ఉన్నవిలే, గోపిక వన్నె చిన్నలు నీవేలే, కృష్ణ గోపిక వన్నెలు నీవేలే. అందరూ పకపక నవ్వేశారు ఆనందంగా. అంటూ వయ్యారంగా పాట పాడుతూ నవ్వింది శ్రావణికి. ఒక పక్క ఆనందం, మరొక పక్క సిగ్గు, మరొక పక్క చిరుకోపం అన్నీ కలగలిపి వాళ్ళ నానమ్మ వైపు చూసింది. అమ్మమ్మ, మీ గొంతు ఇప్పుడే ఇంత బాగుంది, వయసులో ఎంత చక్కగా పాడేవారో అంటూ నవ్వాడు దామోదర వర్మ గారు. కాజా సహాయంతో లోపలికొచ్చారు. ఆసక్తిగా నవ్వుతూ చూస్తున్నారు. అయ్యో, ఎవరికీ తెలియని నిజం ఒకటి ఉంది. తాతగారు చాలా కాలం బతికేవారట, కానీ మా నానమ్మ బాటల వల్ల త్వరగా పోయారు. ఆ విషయం డాక్టర్లు తర్వాత చెప్పారు అంటూ నవ్వేసింది శ్రావణి. ఎప్పుడు నువ్వు పుట్టకముందే చెప్పారా అంటూ తెగ నవ్వింది దుర్గమ్మ. ఎంతో ఆనందంగా ఉంది ఇల్లు. కాస్త పురిటి స్థానాలు అయిపోతాయి, ఇక పెళ్లి వేడుకలు మొదలైపోతాయి అంటూ ఆనందంగా నవ్వుతున్నారు దుర్గమ్మ గారు. శ్రావణి, గీతిక ఇద్దరు వంటింట్లోకి వెళ్ళారు. ఈలోపు దేవిక గారు చేసే విధానం చెప్తుంటే వంట మనిషి వంట పూర్తి చేస్తుంది. గీతిక, ఈరోజు నువ్వు వండమన్నా వంటలే చెప్తాను అంటూ నవ్వేసింది దేవిక. థ్యాంక్ యూ మమ్మీ అంటూ సంతోషపడిపోయింది గీతిక. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలా ఏంటి మీ దినచర్య అని అడిగారు దేవిక గారు. ఈ కాలంలో అయితే ఉదయం లేచేసరికి ఫుల్లుగా మంచు దుప్పటి కప్పేస్తూ ఉంటుంది. అదంతా శుభ్రం చేసుకోవాలి. అక్కడ ఎవరు పని వాళ్ళు దొరకరు. చాలా మనీ పే చేయాల్సి ఉంటుంది. మనమే చేద్దాం, మనకు ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుంది అంటారు దేవ అన్నీ సిస్టమేటిక్గా చేయిస్తారు. ఉదయాన్నే యోగా చేస్తాము, ఆ తర్వాత పెప్పర్తో గ్రీన్ టీ, ఆ తర్వాత అక్కడ దొరికే కొన్ని మంచి మంచి ఐటమ్స్తో ఏవో రకరకాలుగా చేసుకుంటాము. ఇక్కడివి కొన్ని ఇప్పుడు దొరుకుతూ ఉన్నాయి, అక్కడ ఇదివరకు దొరికేవి కావట. మన తెలుగు ఫ్యామిలీస్ అన్నీ దగ్గర ఉంటారు. బావగారు అక్క వాళ్ళు కూడా మేము వెళ్ళిన కొత్తలో తరచూ కలిసేవాళ్ళు. చాలా బాగా మాట్లాడతారు. ఆ తర్వాత వాళ్ళు కెనడా వెళ్ళిపోయారు. దేవా అసలు ఎంత తెలివిగలవారు మమ్మీ. ఏ సబ్జెక్ట్ అయినా వెంటనే చదువుతారు, బోర్ కొట్టదు. ఎప్పుడు ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు నా కోసం సైకాలజీ సబ్జెక్టు తను కూడా నేర్చుకుంటూ అవగాహన పెంచుకుంటున్నారు. చాలా బ్రిలియంట్ అంటూ తన భర్త గురించి గొప్పగా చెబుతున్న గీతిక వైపు చూసి మురిసిపోయారు దేవిక. భర్త గురించి అలా చెప్పుకునే అవకాశం భార్యకు ప్రతి భర్త ఇచ్చి తీరాలి. ఆమె మనసులో అంత స్థానాన్ని సంపాదించుకోవాలి. కాస్త కష్టపడాల్సి ఉంటుంది. పైగా గీతిక మనస్తత్వాన్ని ఇంతలా మార్చిన దేవ నిజంగా చాలా గొప్పవారు అనుకున్నారు దేవిక గారు. బయటకొచ్చిన శ్రావణి వైపు చూసి, మీ అక్కేమిటి లోపలికెళ్ళి రాలేదా అంటూ నవ్వింది దుర్గమ్మ. ఏముంది నానమ్మ, బావగారి గురించి చెబుతుంది, అన్ని విషయాలు బావగారి విషయాలే అంటూ పకపక నవ్వింది శ్రావణి. పెళ్ళి కాకముందు నీలా ఉంటారు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి గీతికలా ఉంటారు, పెళ్ళయి తల్లిదండ్రులు కాబోతున్న దంపతులు ఇలా ఉంటారు అంటూ ధరణి వాళ్ళ వైపు చూపించింది కన్ను గీటుతూ దుర్గమ్మ గారు. రవివర్మ పక్కన ధరణి కూర్చొని ఉంటే ఆమె చుట్టూ చెయ్యి వేసి ధరణి తల రవివర్మ గారి భుజంపై వాలినట్లు ఉండేసరికి అందరూ నవ్వేశారు. ఏంటి నానమ్మ మీరు మరీను అన్నది సిగ్గుపడుతూ ధరణి. కృష్ణవర్మ, దేవ, రవివర్మ ముగ్గురు నవ్వేశారు. అమ్మాయిలు మీరెంత మిడిసిపడినా మా మనవళ్లకు అయస్కాంతంలా అతుక్కుపోవాల్సిందే అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. వెళ్ళు, ఎప్పుడు అబ్బాయిలను వెనకేసుకొని వస్తుంది. నిజంగా నీకు అబ్బాయిలంటేనే ఇష్టం అన్నది శ్రావణి బొంగమూతి పెట్టుకొని. అవును, అబ్బాయిలంటే ఇష్టం, అమ్మాయిలంటే ఆప్యాయత. ఇలా ముచ్చటిన జంటలను చూస్తే వాళ్ళను రెచ్చగొట్టి ఏడిపించి మరీ నవ్వాలనిపిస్తుంది అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు. ఇంతలో రాజా చిన్ని బాబుని తీసుకొచ్చి దుర్గమ్మ గారి దగ్గర పడుకోబెట్టాడు. వాడు పడుకోగానే కాళ్ళతో దుర్గమ్మ గారి తన్నడం మొదలుపెట్టాడు. అందరూ పక్కపక్క నవ్వారు. ఓరి బడవా, వీడచ్చం వాళ్ళ తాతగారిలాగానే మహా గడుసుపోరడు అంటూ ముద్దుగా బుజ్జిబాబు బుగ్గలను తడిమి ముద్దు పెట్టుకుంది దుర్గమ్మ గారు. కృష్ణవర్మ గారు నవ్వుతూ ఉన్నారు. నిన్ను చూడు ఎలా ఆడిస్తానో ఇప్పుడు అమ్మమ్మ ముందు అనుకున్నారు కృష్ణవర్మ.
శ్రావణి వైపు చూస్తూ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.